నమస్కారం ఎస్జీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా మందస పట్టణంలో కొలువైన శ్రీ వాసుదేవుని 16వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో రాజుల కాలం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 1744 సంవత్సరంలో మందస సంస్థానానికి విద్వాంసులుగా నరసాపురానికి చెందిన తెలికిచెర్ల కందాడ రామానుజాచార్య స్వామి ఇక్కడ సంస్థానాచార్యులుగా ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామి గోపాలాచార్య స్వామి శిష్యులుగా ఉండేవారు. అప్పట్లో ఇక్కడున్న వేద పాఠశాలలో పండితులు విద్యను అభ్యసించేవారు. రాజుల పాలన అనంతరం కొన్ని దశాబ్దాల పాటు ఆలయం మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. శ్రీ దండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామికి శ్రీ వాసుదేవ ఆలయ చారిత్రాత్మక ప్రాముఖ్యతను గుర్తించి 2001లో పునర్నిర్మాణ పనులను చేపట్టారు. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ శ్రీ త్రిదండి చనశ్రీమన్నారాయణ రామాను చనజీయ స్వామి వారి మంగళాశాసనములతో వాసుదేవ స్వామి బ్రహ్మోత్సవం 16వ బ్రహ్మోత్సవం చాలా వైభవంగా జరుపుటకు ఆలయ కమిటీ, ఇక్కడ అర్చక స్వాములు అందరూ సహకారంతో, గ్రామస్తులు కూడా ప్రతి బ్రహ్మోత్సవం కంటే ఒక విలక్షణ వైభవంతో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో స్వామి బ్రహ్మోత్సవాలకి ఎటువంటి చిన్నతనం కాకుండా వైభవాన్ని పెంచేటట్టుగా చేయాలని టీవీ మాధ్యమాల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ అద్భుతంగా వైభవంగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. జనాలు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి సదుపాయం ఉండేటట్టుగా తగు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ ఉండే లోట్లేంటి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, వారికి వచ్చే వాళ్ళందరికీ సదుపాయం చేస్తూ, దర్శనమే ప్రధాన లక్ష్యం కాదు, స్వామి ప్రసాదం అందరికీ అందాలి, ఇది ఒక లక్ష్యం. మనకి రోజుకు 10,000 మంది అంటే వచ్చేసరికి వాళ్ళు ఎండలో ఉండి ఒక్కొక్కసారి ప్రసాదం తీసుకోవడం అవుతున్నది. అటువంటివేవి ఈసారి జరగకుండా ఉండేటట్టుగా చక్కగా వాటర్ ప్యూరిఫై సెంటర్, ఒకేసారి 10,000 మంది వచ్చినా మనకి నీళ్లు తాగేటట్టుగా మినరల్ వాటర్ పెట్టాం. ఆ వ్యవస్థ కూడా చక్కగా ఈసారి ఏర్పాటు చేయగలిగాం. వెనక భోజనాలు కావాల్సిన టెంట్లు ఎటువంటి ఇంతకుముందు కొంచెం తక్కువగా చేసేవాళ్ళు, ఈసారి దాన్ని కూడా ఏర్పాటు చేశాం. వాసుదేవ స్వామి ప్రతి సంవత్సరం తన వైభవాన్ని పెంచుకుంటూ నేటికి 16వ బ్రహ్మోత్సవం అయింది. ఎప్పుడో చాలా కాల పురాతనం, ఇప్పుడు నేటికి 14వ శతాబ్దం అని అంటున్నారు, కానీ 800 సంవత్సరాల దగ్గరగా అవుతుంది. స్వామి వైభవంకి ప్రతిష్ఠ అయిన దగ్గర చిన్నజీయర్ స్వామి వారు రావడం, ఈ వాసుదేవుడు వైభవం పెరగడానికి ప్రధాన కారణం. ఆచార్యులు ఏ దేవాలయంకి వెళ్ళినా రామానుజుల వారి కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఇది. ఆచార్యులు ఏ దేవాలయంకి వెళ్తే ఆ దేవం వైభవం అవుతుందట. ఆచార్యులు లేనిదే భగవంతుడు కూడా తన ఆరాధనలు అందుకోవడనేసి ఈ చరిత్ర. కాబట్టి మీరందరూ చివరి బ్రహ్మోత్సవం వరకు కూడా ఇలా వచ్చి వాసుదేవుడు వైభవాన్ని మీ టీవీ మాధ్యమాల ద్వారా ప్రజలు, భక్తులందరికీ చేరువయ్యేటట్టుగా చేస్తారని నేను ఆశిస్తూ